యజ్ఞం, గరుడ పురాణం అనే విషయాలపైన విచారణ. మహావిష్ణువు సాక్షాత్తు గరుత్మంతుడి వారికి ఉపదేశం చేస్తున్నటువంటి ఉపదేశాలు. మానవులు ఈ దేహాన్ని విడిచెట్టి భూలోకం నుంచి లోకాంతరానికి ప్రయాణం చేసేటప్పుడు పారలౌకిక క్రియలు తన కుమారులు గాని, బంధువులు గాని వాళ్ళని ఉద్దేశించి ఆ రకంగా లోకాంతరానికి ప్రయాణం చేసేటటువంటి జీవులను ఉద్దేశించి పారలౌకిక క్రియలు ఏవి చేస్తూ ఉంటారో ఆ పారలౌకిక క్రియలని శ్రాద్ధమని, ఇంకా అనేక రకములైనటువంటి 10 రోజులలో 12 రోజులలో చేసేటువంటి శ్రాద్ధ విశేషాలు, ఇంకా అనేక రకములైనటువంటి శ్రాద్ధ విశేషాలు. అంటే అనేక మంది మహర్షులు, అంటే బౌధాయన మహర్షి, ఆపస్తంభ మహర్షి, ఆశ్వలాయన మహర్షి, ఇలా అనేక మంది ఈ శ్రాద్ధ విధాన విషయంలో అనేక విధానాలు చెప్పి ఉన్నారు. దాంట్లో శ్రాద్ధకాలంలో పితృదేవతలను అర్చించడంతో పాటు విశ్వేదేవతలను కూడా అర్చించడం అనేటటువంటిది ఒకటి ఉంది. వాళ్ళు ఎందుకు, వాళ్ళని అర్చించవలసినటువంటి అవసరం ఏమిటి అనే విషయంలో గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి సమాధానాలు.